నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చెప్పుకోవాలి. ఈ రాష్ట్రానికి ఎంతో గొప్ప ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి కోసం అందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పని చేయకూడదు, పని చేయకుండా ఉండే పొలిటికల్ గవర్నెన్స్ చూస్తారు. మనం గవర్నెన్స్ని చూసాం కానీ పొలిటికల్ గవర్నెన్స్ని చూస్తారు మీరని ప్రకటించి దాన్ని నేను నిరంతరం దీన్ని ఫాలో అవుతాను అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు, మీకు ఈ కోఆర్డినేషన్ తప్పవుతూ ఉందేమో అనుకుంటా ఉన్నా నేను. లేకపోతే చాలా బాధపడతా ఉన్నా మిమ్మల్ని చూసి. మా అంచనాలని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మీరు, మా అంచనాలకు అందకుండా పనిచేస్తారు మీరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మీరేం మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి. దానికి స్పష్టంగా ఉంది ఆర్టికల్ 74 అండర్ 4, 99, 124 అండర్ బ్రాకెట్ 6, 140 ప్రకారం ఒక ఓట్ చేస్తారు అందరూ కూడా. మీరు ఎమ్మెల్యే కానీ మాట మాట్లాడారు. నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, అంతఃకరణ క్లీన్ మనసుతో నేను భయం కానీ పక్షపాతం కానీ లేకుండా, రాగద్వేషానికి లోను కాకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాయని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ప్రకటించాం. గుర్తెచ్చుకోవాలా, 40 ఏళ్ళ ఇండస్ట్రీ మీది. అఫ్కోర్స్ అన్న చెప్పినట్లు ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం, మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం అంతే, అవసరం వచ్చింది కాబట్టి. కాబట్టి ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క రియాక్షన్స్ కానీ, లేకపోతే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ అది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గి ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్న అంశాలని ఆర్టికల్ 14 ప్రకారం రాజ్యాంగం ముందు ఈ దేశంలో అందరూ సమానమే, అన్నిటినీ పొందడానికి సమానమే అని చెప్పిన తర్వాత మీరు అత్యంత కక్షపూరితంగా ముఖ్యమంత్రి హోదాలో దాదాపు ఫలానా వాళ్ళందరికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరికి కూడా ఇవ్వమని మీరేం మాట్లాడతారు? మీ వాగ్దానాలు అట్లాగే ఉన్న వాస్తవాలు వీటిని తప్పించుకోవడం కోసం మీరు మాట్లాడుతూ ఉంటారు. మీ నాయకత్వంలో రాష్ట్రం కుదేలైపోతూ ఉంది, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని చెప్తారు, 12.9% వృద్ధిలోకి వచ్చినామని చెప్తారు. 12.9% వృద్ధిలోకి వచ్చాం, మళ్ళీ అప్పులు తెచ్చుకుంటామని చెప్తారు. ఎవరికి ఎంత ఇస్తారో తెలియదు, ఏమిస్తారో తెలియదు. కేవలం అంకెల గారడి, మాటల గాడి తప్ప మాకేం కనపడలేదు. దాన్ని తప్పించుకోవడం కోసం అసలు జీతాలు ఎంత ఇస్తున్నారు మీరు, ప్రజలకు ఎంత ఖర్చు పెడతారో కూడా చెప్పాల్సిన టైంలో మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడడానికి చెప్తా ఉన్నాం స్పష్టంగా, మీరు మీ ముందు ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకోండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఏ విధంగా పరిపాలన చేయాలనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. మీకు తెలియని అంశమేం కాదు. బహుశా మీ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా మీ రాజ్యాంగం అమలవుతూ ఉంది. ఇక్కడ మీ రాజ్యాంగం గురించి సమస్య ఇక్కడ ఇదంతా ఉంది. ఇక్కడ మిమ్మల్ని ఒక్కడే అడుగుతూ ఉన్నా మీ రోజున ఒక్క విషయాన్ని ప్లే చేయదలుచుకున్నాను అందరి ముందర. ఎందుకంటే బాబు గారికి ఆయనతో తిరిగే వాళ్ళకు అర్థం కావాల్సిన అంశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? రాజకీయాలు కానీ
పార్టీలు కానీ ఇవేవి కూడా చూడదండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంత స్పష్టంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వెళ్ళి మీరు ముఖ్యమంత్రిగా మీరు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు నాయకుడిగా ఉంటారు. ఇది రాజ్యాంగంలో చెప్పడింది, దాన్ని ఇంప్లికేషన్ కూడా ఉంది. ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా ఆధారపడుతుందని చెప్తారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం కూడా, మీ వ్యక్తిత్వాన్ని ఈ రోజున మీరు చెప్పుకునే సమయం. మీరు అనేక విషయాల్ని మీరు చెప్పాలి మాకు. మిమ్మల్ని చూసి భావితరాలు చెడిపోయే అవకాశం ఉంది. మీ మాటలు విని మీ దాన్ని అమలు చేస్తే వచ్చే తరాలకు రాజకీయంగా ఈ విధంగా చేయలేమనుకుంటారు. మీరు ఏ విధంగా తెలుగుదేశం, వైసీపీ, సిపిఎం, సిపిఎం విభజిస్తారు నాకు అర్థం కావడంలే. ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ అనుమానం ఉంది. ఆ ఈవీఎంలు ఏమన్నా మీకేరు ఓటేశారు, ఇంకోరికేరు ఓటేశారని ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. కనుక మీరు అర్థం చేసుకోవాల్సిన అంశాలని ఈరోజు అట్లాగే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను మేము. ఈ రోజున భారత రాజ్యాంగం నాకు బాధ వేస్తుంది. నిన్న కూడా ఎవరో వచ్చి మంత్రి గారు మాట్లాడిపోయారు, ఏదో బుక్కులు. భారత రాజ్యాంగంలో మంత్రులకేమి, ముఖ్యమంత్రికేమి, వాళ్ళ బాధ్యతలేమి, ఈ విషయాలు చదువుకోమని కోరుతా ఉన్నా నేను. చదువుకొని ముందు మాట్లాడమని కోరుతా ఉన్నా. రాగద్వేషాలకు అతీతంగా, కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారే అని సవినయంగా తెలియజేస్తారు. ఎందుకంటే పెద్ద ఆయన వయసులో చాలా బాధేస్తుంది అతను చూస్తే. అంచనాలకు అందకుండా తిరోగమనంలో అది కూడా ఆఖరి ఎక్కడ పడ్డా సరే చట్టం అందరికీ సమానమని చట్టం చెప్తుంది, భారత రాజ్యాంగం చెప్తుంది చట్టం అందరికీ సమానమే అని. మరి చట్టం కొద్ది మందికి మాత్రమే ఏ విధంగా ఉపయోగపడతా ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చి అనేకమైన స్ట్రోలింగ్స్ కానీ, లేకపోతే వాటిని ఏదో అంటారు ఎస్ఎం భాషలు, సోషల్ మీడియా భాషలు ఏదంటారు వాటిని ట్రోల్స్ని, అవి కూడా చూడండి. అన్నీ చూసి ఈ రాష్ట్రంలో అసభ్యకరమైన భాష కానీ, అన్యాయమైన భావజాలం కానీ, దుర్మార్గం కానీ ఉంటే అందరికీ చెప్పి ఒకసారి క్లాస్ తీసుకోండి. మీరు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే మీ దగ్గర ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. మీరు అన్న మాటలు ఎంత ప్రభావాన్ని, దుర్మార్గమైన చెడ్డ ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తాయో మీకు అర్థమవుతా ఉందా? ఇది విద్వేషాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య పార్టీల పేరు మీద విద్వేషాలని పెంచుతున్న విషయాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క శ్రేయోభిలాషులు అయితే, భారత రాజ్యాంగాన్ని గమనించి పనిచేసే వాళ్ళైతే ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు విద్వేషాలని రెచ్చగొడతా ఉన్నారు పార్టీల పేరు మీద విషయాన్ని మీరు గుర్తించండి. గుర్తిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యక్షంగా మీరు సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి. అది లేదు మీరే కరెక్ట్ అనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం ఏం జరగాలో జరుగుతున్న విషయం తెలియజేస్తూ ఉన్నా. అంతేకాదు డిస్క్రిమినేషన్, ఇది భారత రాజ్యాంగం వివక్షను నిషేధించింది. మీరు వివక్ష చూపిస్తూ ఉన్నారు. వివిధ ప్రభుత్వ కార్యకలాపాల్లో, వివిధ ప్రభుత్వ పనుల్లో వీళ్ళకు చేయకూడదు. అయ్యా మనం ఒక్క మాట అడగాలనుకుంటా ఉన్నా. పాత సామెత ఉంది, ఆవులు చేనులో మేస్తే దూడలు ఎక్కడ మేస్తాయన్న సంగతి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ మాట మాట్లాడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి యొక్క పార్టీలో ఉన్న మనుషులు కానీ, మంత్రులు కానీ, అట్లాగే అధికారులు కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆలోచించుకోవడానికే కష్టంగా ఉంది.
అనేక నియోజకవర్గాల్లో వైసీపీ సానుభూతి పరులు లేక అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళు ఇప్పటికీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది హౌసింగ్లో కానీ అట్లాగే ప్రాయోజిత కార్యక్రమాల్లో కానీ మీరు రావాల్సిన అవసరం లేదు, మీరు ఫలానా వాళ్ళతో ఫోన్ చేయించండి అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఉన్నాను. మీ సమకాలీయుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసే పనిచేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేక ఒకే పక్షంలో ఉన్నా శాచ్యురేషన్ మోడ్లో కులాలకి మతాలకి రాజకీయాలకి ఏమీ సంబంధం లేకుండా ఆ రోజు హౌసింగ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఉద్యోగాలు కానీ సంక్షేమ కార్యక్రమం అన్ని ఫీ రియంబర్స్మెంట్ కానీ అన్నిటి కూడా మాలాంటి వాళ్ళం ఆ రోజున అడిగాం. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, ఆఖరికి ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు లేవు, ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజం యొక్క అభివృద్ధి అందరి మధ్యలో అందరూ కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది, మనం వాళ్ళని కూడా మనం పనిచేయించేసి మనకి సానుభూతి పరులుగా మార్చుకోవాలని చెప్పి మీ చేత అయితే అందరికీ చేసి మీరు మంచితనం పెంచుకోండి, అంతేగాని ఒక వివక్షని ఒక విద్వేషాన్ని పెంచే ప్రయత్నాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది మీ స్థాయికి తగదిది. ప్రజాస్వామ్యవాదులు గుర్తించాలి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో. ప్రజలు గమనించాలా ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగబోతూ ఉందో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది, వివిధ పార్టీల ప్రభుత్వాలు ఉండవు. ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం ఉంటుంది, వివిధ పార్టీల అధికార యంత్రాంగం ఉండదు. దీన్ని ఈ విధంగా విభజన తెచ్చి పరస్పర వైషమ్యాలు, అనుమానాలు, అవిశ్వాసాలు ఇవన్నిటికీ తోడు ఒక వివక్ష, ఈ సమాజం నుంచి వివక్షను దూరం చేయాల్సిన సమయంలో మీరు ఇటువంటి విషయాలను తీసుకురావడం మాత్రం చాలా బాధాకరం. మీరు మా అంచనాల్ని మీరు అందుకోవడం లేదు, మీ ఆలోచనని మేము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఇంత దిగజారుడు ఆలోచన ఎందుకు వస్తూ ఉందో నాకు అర్థం కావడంలే. ఎవరిని సంతోష పెడదామనో నాకు అర్థం కావడంలే. కనుక మీరు ప్రస్తుతానికి మీరు ఏమి ప్రమాణం చేశారో చదువుకోండి. ముఖ్యమంత్రిగా ఏం ప్రమాణం చేశారు, ఎమ్మెల్యేగా ఏం ప్రమాణం చేశారు, భారత రాజ్యాంగం ఆర్టికల్ 47 ఏం చెప్తుంది, అట్లాగే మీ ప్రమాణం కూడా రాజ్యాంగబద్ధమే, ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. ఆ 74 ఆర్టికల్ 123 194 ఈ చదువుకోండి. మీరు 124 చదువుకోమని అడుగుతా ఉన్నాను. చదువుకొని కొద్దిగా మంచి మాటలు వచ్చే భావితరానికి ఏం చెప్తారు? మీరు 47 దాకా మీరు ఆలోచిస్తూ ఉన్నారే. 47 దాకా మేమే ఉంటాం, నేనే ఉంటానని ఆలోచిస్తాం. 47కు ఇటువంటి దుష్ట సమాజాన్ని తీసుకెళ్తారా? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు మొన్న బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్లో దాదాపు అన్ని సత్యదూరమైన విషయాలు చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఒక్కటే పరిష్కారంగా ఈ రోజున నేను ఒక చిన్న సందర్భం కాక అడుగుతా ఉన్నా. విశాఖపట్నం బీచ్గా బ్లూ ఫ్లాగ్ పోయిందట. 9 నెలల పరిపాలన, ఇది కూడా వైసీపీ ప్రభుత్వ నిర్వాహకమే అని దాంట్లో చూసా. అంటే 9 నెలల కాలంలో మీరు విశాఖపట్నం పోలేదా? ఆ బీచ్ మొహం చూడలేదా? ఏ అధికారిని పంపలేదా? అసలు మీరు పరిపాలన చేయలేదా? చెప్పాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిస్తామని చెప్పిన మీరు ఆ సంపద సృష్టి ఏదో చెప్పకుండా అప్పులు తెచ్చుకుంటామని ఘనంగా ప్రకటించిన రోజునే అర్థమైపోయింది మీ యొక్క డొల్లతనం ఏందో, మీ మాటల్లో ఉన్న తేలిక మాటలేందో మాకు అర్థమైపోయినాయి. మీ రాజ్యాంగబద్ధంగా కాదు, అక్కడ ప్రజల పక్షాన కూడా మీరు పరిపాలన లేరని చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ఇటువంటి అనేకమైన అక్రమాలని, ప్రజాస్వామ్య దూరమైన అంశాలని, రాజ్యాంగబద్ధంగా లేని అంశాలని లేవనెత్తడానికి ప్రజల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇమ్మన్నారు. మీకు తెలీదా? ప్రధాన ప్రతిపక్షంలో ఏమేమి ఉంటాయో తెలీదా? ఆ సమయం ఎంత కేటాయిస్తారో తెలీదా? హక్కుగా వస్తుందని తెలీదా? మీకు భయం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఎక్కడ వాస్తవం బయటకు వస్తుందో మీకు భయపడుతుంది. ఇవన్నీ అంశాలను మీరు పరిశీలించమని కోరుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్కే కట్టుబడి ఉంటే వైసీపీ వాళ్ళకి పని చేయనీయం. మాకు ఓట్లు వేసిన వాళ్ళకే, లేదంటే మా వాళ్ళకే, మీ వాళ్ళంటే బహుశా మీ సభ్యుల మీరు కార్డు ఇచ్చిన వాళ్ళకే పనిచేస్తారా? అంటే మిగతా మీ సభ్యులు కానీ సాధారణ ప్రజానీకానికి పనిచేయరా?
నిజంగా మీరు అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉంటే ముఖ్యమంత్రి పదవి మీరు ఆ సంబద్ధతతో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కనుక నేను చెప్పేది ఒక్కటే, రాజ్యాంగానికి దూరంగా, ప్రజల ఆకాంక్షలకు ప్రజలకి దూరంగా, శాశ్వతమైన సామాజిక నియమాలకు దూరంగా ఒక వివక్షను, ఒక విద్వేషాన్ని పెంచే మీ యొక్క వ్యాఖ్యలు ఫలానా వాళ్ళకు పనిచేయొద్దండి అని నిజంగా ఇది ఎంత ఇంపాక్ట్ కలగజేస్తుందో, ఎంత చెడ్డ ప్రభావాన్ని కలగజేస్తుందో మీకు అర్థం కావడంలే. బహుశా మీరు ఆ చెడ్డ ప్రభావాన్ని ఊహించి లేక ఆలోచించే ఈ మాటలు మాట్లాడంటే అంతకంటే సమాజపరంగా సామాజికంగా క్షమించడానికి విషయం అంటూ ఏంది ఉండదని విషయం తెలియజేసుకుంటూ, భారత రాజ్యాంగమే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, మన ఆలోచనలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలతో కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మీరు రాజ్యాంగ పరిరక్షణ వ్యవస్థ దృష్టికి, అంటే కోర్టు ఇట్లాంటి వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? యా, దట్ ఈజ్ యాక్చువల్లీ దీన్ని ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థలకి ప్రజాస్వామ్య రక్షణ కోసం ఉపయోగపడే అన్ని అంగాల్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాట్ ఏ స్మాల్ స్టేట్మెంట్, ఇంత ఓపెన్గా ఇంత నేకెడ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. బహుశా చేసే పనుల్లో వీళ్ళకి కొని పెట్టి వాళ్ళకి కొని పెట్టి ముసుగేసుకొని చేశారు, కానీ గంటకి ముసుగులు గిసుగులు ఏమీ లేకుండా చేయడానికే వీల్లేదు. నేను ఒప్పుకోను, నెల నెల ఈ కార్యక్రమం చేస్తాను నేనని చెప్పిన ముఖ్యమంత్రిని చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇందులో ఉన్న లీగాలిటీస్ని వాటిని ఖచ్చితంగా పరిశీలించి ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరి నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారు, అభివృద్ధి మాత్రం టీడీపీ వాళ్ళ పార్టీలో ఉంటారు ముఖ్యమంత్రి గారు. అసలు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ మాటలు ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ మాట అది అడుగుతున్నాను ఆఖరికి. మీరు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి, మళ్ళీ పార్టీకి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ప్రజలందరూ తమ ట్యాక్సులు కట్టి తమ ఆదాయం నుంచి పరిపాలన నిమిత్తం డబ్బులు ఇస్తారు. అది ఈ రాష్ట్రానికి సంబంధించింది, ఈ వ్యక్తికో ఆ వ్యక్తికో కాదు. నాకు అర్థమవుతా ఉంది. మీరు దాదాపు చెప్పిన అసెంబ్లీ లెక్కల్లో మీరు వాళ్ళొక మాట చెప్పారు, చేసిన కేటాయింపులు ఉన్న వాస్తవ సంఖ్య. అమ్మఒడికి దాదాపు 80 లక్షల మంది, తల్లికి వందనం మేము ఇప్పుడు ఆఖరికి మన అమ్మఒడి తల్లికి వందనానికి 85 లక్షలు దాదాపు అటు ఇటు విద్యార్థులు ఉంటారు. ఒక 10-15 లక్షలు తక్కువయ్యే బడ్జెట్ పెట్టారు, 9-8 వేల కోట్లు పెట్టారు ఆఖరికి. అంటే ఈ 10,000 కోట్లు ఇవన్నీ కూడా లేకుంటే ఇదంతా ఈ 10 లక్షల మనుషులు వైసీపీ వాళ్ళని అప్పుడే మీరు ప్లాన్ చేసినారా? నాకు అనుమానం వస్తూ ఉంది. ఏమనుమానం వస్తూ ఉందంటే ఇప్పటికి కూడా 12.5 లక్షల ఓట్లకి లెక్కలేదు ఈ రాష్ట్రంలో. ఎవరు అడుగుదామన్నా చెప్పేవాళ్ళు లేరు. బహుశా అదే కోవలో ఆ క్వశ్చన్ మార్క్ అడుగుతా ఉన్నాను నేను ఆఖరికి. అదే కోవలో ఎవరు, ఏ పుల్లయ్య, ఏ రామకృష్ణ, ఏ శైలజ్నాథ్ ఎవరికి ఓటేశారో మీ దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందా? ఇట్లా ఉంటే మరింత ప్రమాదకరం. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కోరుతా ఉన్నా, ఇప్పటికి కూడా మీరు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్, మీరు దయచేసి భారత రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతుల్లో పనిచేయని కోరుతా ఉన్నా. మీరు రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. సంక్షేమ రంగాన్ని, అభివృద్ధిని 2 విధాలుగా 2 చేతులతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. అడిగిన వాళ్ళ ఎలక్షన్ల మేనిఫెస్టో కాదు, అడగని వాటివన్నీ కూడా ఆఖరికి. ఆ రోజు నా గుండె ఆపరేషన్లు ఎవరు అడిగారు? ఫీ రియంబర్స్మెంట్ ఎవరు అడిగారు? ఒక 300% హాస్టల్ రేట్లు పెంచడాన్ని ఎవరు అడిగారు? కస్తూరిబా స్కూల్, మోడల్ స్కూల్ ఎవరు అడిగారు? ఇవన్నీ రాజ్యంలో ఉన్న వాళ్ళు ప్రజలకు మేలు చేయాలి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రోజున పనిచేశారు. అర్థం మీకు వినిపించాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అంత స్పష్టంగా? రాజకీయాలు అన్నది ఎలక్షన్ తర్వాత లేవు, అందరూ మన వాళ్ళే, అందరికీ లాభం రావాలా, అందరికీ లబ్ధి చేయాలా, మీరు పని చేయమని చెప్పారు. గమనించమని కోరుతున్నా. మీరు స్టేట్మెంట్లు పక్కలో పెట్టుకొని ఒక్క నిమిషం మీరు తెల్లవారుజామున లేస్తామని చెప్తూ ఉంటారు, అదే బ్రహ్మముహూర్తమో బ్రాహ్మీ ముహూర్తంలో. ఆ టైంలో 1 గంట సేపు ఏం మాట్లాడారు, మీ పూర్వపు ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారో గమనించి మనం సర్దిద్దుకోమని కోరుతా ఉన్నాం. లేకపోతే ముఖ్యమంత్రి పదవికి మీరు ఏ విధంగా పనికొస్తారో ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను.